ఒకసారి ఆలోచించండి, నేనే గత జన్మలో చేయకూడని పాపం చేశాను అనుకుందాం. దానికి సంబంధించిన శిక్షని ఆ శిక్షాస్మృతి ప్రకారం నరకంలో నేను అనుభవించి మళ్ళీ మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించాలని ఒక పసిబిడ్డగా సహజ అమాయకత్వంతో నేను పుడితే మళ్ళీ శిక్షలేంటి ఎన్నిసార్లు? సో అది బ్యాలెన్స్ బ్రాట్ ఫార్వర్డ్ ఉండదు అసలు అలాంటి అంటే అలా ఎలా కుదురుతుంది అంటారు? కరెక్ట్. మూడోది నా వాదన వినండి. ఎవరైతే కర్మ సిద్ధాంతం ఉందని విశేషమైన ప్రచారం చేస్తున్నారు, చిన్న పాపం చిన్న రోగం, పెద్ద పాపం పెద్ద రోగం, ఒక ఫార్ములా కూడా కనిపెట్టారు, చీరో చీపో పేరో పేపో, చిన్న రోగం వస్తే చిన్న పాపం, పెద్ద రోగం వస్తే పెద్ద పాపం అని చెప్తున్నారు. వాళ్ళే అదే నోటితో మనకి ప్రాయశ్చిత్త కర్మలు చెప్తున్నారా లేదా? ఒకళ్ళు నువ్వులు పంచమంటాడు, ఒకడు వెళ్ళి తమిళనాడులో బొమ్మలు పంచమంటారు, ఒకళ్ళు ధ్యానం చేయమంటారు, ఒకళ్ళు ఏదో యజ్ఞం చేయమంటారు. మరి నిజంగా నేను చేయకూడని పాపం చేస్తే అత్యంత ప్రేమమూర్తి అయిన భగవంతుడే నాకు శిక్ష విధిస్తే ఆ శిక్షను తప్పించడానికి ఎలా సాధ్యం? శిక్షను తప్పించుకునే తరుణోపాయం ఉంటే కర్మ సిద్ధాంతం లేనట్టే కదా.